హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చెరీ సోనీ వరల్డ్. ఈరోజు అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎంత బాగుందో. ఈరోజు కాదు, వెళ్ళొచ్చేసాము, కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సిక్ వాళ్ళ గాడ్ అనమాట, కానీ ఆల్ రిలీజియన్స్ ఆర్ వెల్కమ్. టెంపుల్ వచ్చేసి 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుంది. 7 వండర్స్లో ఒకటి అయిన గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇందులో 24 అవర్స్ ఓపెన్గా ఉంటుంది. 24 అవర్స్ ఫ్రీ ఫుడ్ కూడా పెడతారు. ప్లస్ మనకి ఎవరైనా ట్రైన్లో వస్తే ట్రైన్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ఫ్రీ బస్సు, టెంపుల్ నుంచి రిటర్న్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్సెస్. మనకి దర్శనానికి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. లంగర్లో ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రసాదం 24/7 ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. వాటర్ కూడా బౌల్లో ఇస్తారు. మనం ఏదైతే కాలు కడుక్కుని వెళ్తామో ఆ కాలు కడుక్కున్న వాటర్ మన వాళ్ళకి తెలీదు. సిక్ వాళ్ళు ఆ వాటర్ అనేది కొంచెం లిటిల్ బిట్ తీసుకుని తాగుతారు. ఎందుకంటే పాద ధూళితో ఏదైనా పాపం ఉంటే అది కూడా ఆ దేవుడు తొలగిస్తాడని వాళ్ళు నమ్ముతారు. ఇది వచ్చేసి 5th గురు అయితే డిజైన్ చేయించారు. గురు అర్జున్ దేవ్జీ డిజైన్ చేయించారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న టవల్ అయితే కట్టుకోవాలి. ఆ టవల్ వచ్చేసి 10 రూపీస్. ఆ టవల్ హెయిర్ అంటే చిన్న కర్చీఫ్లా ఉంటుంది, అది కట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపలికి అయితే నో వీడియోస్ ఏమీ అలౌ చేయరనమాట మనకి వీడియోస్ తీయడానికి. మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫొటోస్ అబ్బా ఎంత బాగా వచ్చినాయో. మనము ఎంట్రీ లోపలికి ఇంకా మనకు ఒక చిన్న స్ట్రీట్లా ఉంటుంది. లోపలికి వెళ్తుంటే మనం ఏదో అబ్రాడ్ నుంచి వెళ్తున్న ఫీల్ అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. కానీ చాలా రెస్పెక్ట్ఫుల్గా, ఎంత హంబుల్, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మనకు తెలియకపోతే చాలా గైడ్ చేస్తారు. అక్కడ పెద్ద లంగర్ ఉంటుంది. ఆ లంగర్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు స్టే, అక్కడ స్టే చేయడానికి కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకేమైనా తెలియకపోయినా కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. లంగర్లో 24/7 ఫుడ్ అయితే పెడతారు. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ డూ లైక్.